హాయ్ అండి అందరికీ. ఇవాళ బెండకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం బెండకాయలని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేరొక పాత్రలో వాటర్ పోసుకొని టమోటాను పచ్చిమిరపకాయని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరొక పాత్ర తీసుకొని కట్ చేసిన పచ్చిమిర్చిని, అలాగే టమోటాని, అలాగే బెండకాయలని, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, తగినంత వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బెండకాయ బజ్జీ చేయడం చాలా ఈజీ అండి. అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకొని తిరగమాత పెట్టుకొని తిరగబోసుకుంటే అయిపోతుందండి బెండకాయ బజ్జీ. అండి మధ్య మధ్యలో మూత తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే కలబెట్టకపోతే అడుగు అంటుతుందండి. అలాగే వదిలేయకూడదు. టేస్ట్ కోసం తగినంత కల్ల ఉప్పుని యాడ్ చేసుకొని కలబెట్టుకొని మరొకసారి మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తీసి అంతా ఉడికిందండి. ఇప్పుడు ఇలా కలబెట్టుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకుందామండి. అందుకోసం కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలు, ఆనియన్ను, ఎండుమిరపకాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తిరగమాత ఎర్రదూరలుగా వేయించుకుందాం. ఈ లోపల తిరగమాత వేగే లోపల మనం ముందుగా దింపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా పప్పు గుత్తితో అంతా చక్కగా స్మాష్ అయ్యేలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తిరగమాత కూడా ఎర్రదూరలుగా వేగింది. తిరగమాతలో ఈ మిశ్రమాన్ని పోసుకొని కలబెట్టుకుందాం. అంతేనండి, ఒక 5 minutes ఉడికించుకుందామంటే మనకి బెండకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి కలబెట్టుకున్నాను. ఇది వేడి వేడి రాగి సంగటిలోకి తింటే చాలా బాగుంటుందండి బెండకాయ బజ్జీ. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి బెండకాయ బజ్జీ. ఫైనల్గా చాలా బాగుందండి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఇలాగా పప్పు గుత్తితో రుద్దుకోండి. చూడండి, ఫైనల్గా రాగి సంగటిలేకండి చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. సూపర్గా ఉందండి. మాకైతే ఇన్ని ఊడ్చుకొని తినేసామండి.